ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఇజ్రాయేలీలు 2 సార్లు వాళ్ళ జర్నీలో, వాళ్ళ చరిత్రలో 2 సార్లు బంగారు దూడను పూజించడం వల్ల వచ్చిన నష్టమేంటో ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఫస్ట్ ఏంటంటే, ఇజ్రాయేల్ అందరూ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి మహా అద్భుతాలు చేసి 10 తెగుళ్లను తెప్పించి ఐగుప్తు దేశం మీద మోషే అహరోను ఆధ్వర్యంలో వాళ్ళని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళు కనాను దేశానికి వెళ్తున్న సమయంలో జర్నీలో ఈ మోషే దేవుని కలుసుకోవడానికి షినాయి కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడే ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మోషే తిరిగి రాడు, చనిపోయాడు అనుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఆ కొండ దగ్గర అనుకొని వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే, వాళ్ళు ఐగుప్తు నుంచి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళ బంగారు తెచ్చుకుంటారనమాట. ఎవరిది? ఐగుప్తీయులది. అంటే వాళ్ళు ఇస్తారనమాట బంగారు. వాళ్ళని దోచుకొని వస్తారనమాట. అంటే వాళ్ళ నష్టపోయిన దానికి దేవుడు వాళ్ళకి రిస్టోరేషన్ లాగా వాళ్ళని బంగారుతోనూ అన్నిటితో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ బంగారులంతా తీసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక బంగారు దూడను చేసి అదే మమ్మల్ని నడిపిస్తుంది అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఆ బంగారు దూడను పెట్టుకుని దాని ముందు నాట్యం ఆడుతూ కోలాహలం అంటే ఉత్సవం చేస్తున్నప్పుడు ఆ సౌండ్ ఎవరికి వినిపిస్తుంది అంటే మోషేకి వినిపిస్తుంది అనమాట. పైన దేవుడితో మాట్లాడుతున్న మోషేకి. తర్వాత దేవుడు ఏం చేస్తాడు, ఈ మోషే దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు కదా, తీసుకొని కిందకు వస్తున్నప్పుడు అది చూసి ఆయన ఎంత ఎమోషనల్గా అయిపోతాడంటే, ఆ 10 ఆజ్ఞలు అక్కడ పక్కకు పడేసి పడేసి అక్కడంతా చాలా బాధపడతాడనమాట ఆ బంగారు దూడను. సో అక్కడ దేవుడి శిక్ష వాళ్ళ మీదకి వచ్చి చాలామంది చనిపోవడం మనం చూస్తాము. అదొక మిస్టేక్ చేశారు. బుద్ధి తెచ్చుకోవాలా? సరే, అది అయిపోయిన తర్వాత మోషే జనరేషన్ తర్వాత జాషువా జనరేషన్లో మిగిలిన ఇజ్రాయెల్స్ అంటే ఆ జనరేషన్ అయిపోయి వాళ్ళందరూ అడవిలో రాలిపోయి ఒక్క యెహోషువ కాలేబు మాత్రమే, తర్వాత వాళ్ళ పిల్లలు జనరేషన్ కనాన్ దేశానికి వచ్చేసి కనాన్ దేశంలో వాళ్ళు నివసిస్తూ యెహోషువ ఆధ్వర్యంలో వాళ్ళంతా గెలుస్తూ ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకొని నివసిస్తూ తర్వాత వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి న్యాయాధిపతులను ఇచ్చినప్పుడు, ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని, తర్వాత వాళ్ళు మాకు రాజు కావాలి అన్నప్పుడు ఇజ్రాయెల్కి మొదటి రాజుగా దేవుడు సౌలుని ఇస్తాడనమాట. తర్వాత రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోన్ అనమాట. సొలొమోన్ సమయంలో ఏం చేస్తాడంటే, సొలొమోన్ విగ్రహాలను పూజించి దేవుడికి నచ్చని పనులు చేసినందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ రాజ్యాన్ని 2గా డివైడ్ చేసేస్తాడనమాట. 2 గోత్రాలు యూదా గోత్రంగాను, 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యంగాను డివైడ్ అయిపోతుంది. సో ఈ డివైడ్ అయిన రాజ్యంలో మొదటి రాజు ఎవరు అంటే రెహబాం, అంటే సొలొమోన్ కొడుకు అనమాట యూదా రాజ్యానికి. 10 గోత్రాల వాళ్ళకి ఎవరు అంటే యెరోబాం అనే అతన్ని దేవుడు రాజ్యాన్ని తనకు అప్పచెప్తాడనమాట. ఈ యెరోబాముని అతను ఒక చిన్న నార్మల్ అంటే ఈ పనులు చేయించే వాళ్ళ మీద అధిపతి అనమాట. దేవుడు దారిని పోయే యెరోబాముని ఆ 10 గోత్రాలు అప్పచెప్పి ఏం చెప్తాడంటే, నువ్వు యథార్థంగా నా దగ్గర ఉంటే నేను రాజుగా చేశాను కదా, నీ జనరేషన్ నేను బ్లెస్ చేస్తాను. దావీదుకి ఎలా కృప చూపించానో అలాగే నీ పిల్లలకు కూడా నీ కృప శాశ్వత కృప చూపిస్తానంటే, ఈ పనికి మాలిన యెరోబాము ఏం చేస్తాడంటే, ఇతడు యాక్చువల్గా ఏంటంటే డివైడ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ అందరికీ సొలొమోన్ టెంపుల్ కట్టిస్తాడనమాట. అది దావీద్ ఇన్స్ట్రక్షన్స్తో యెరూషలేంలో టెంపుల్ కట్టించినప్పుడు ఇతడు ఏమనుకుంటాడంటే, యెరోబాము వీళ్ళు ఈ ఇజ్రాయెల్స్ మొత్తము బలి అర్పించడానికి యెరూషలేంలో ఉన్న మందిరానికి వెళ్తూ వస్తే నిదానంగా వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ను రాజుగా తీసేస్తారు అంటే మళ్ళీ వాళ్ళంతా కలిసిపోతారు, వాళ్ళని అక్కడికి పోనీయకూడదు అని ఒక స్కెచ్ చేసుకొని ఏం చేస్తాడంటే, మరలా అతను 2 బంగారు దూడలు నిలుపుతాడనమాట. దానులో ఒకటి, బేతెల్లో ఒక బంగారు దూడను నిలిపి ఇదే మీ దేవుడు అని, వీటికే బలులు అర్పించండి అని, ఇంకా మీరు యెరూషలేంకి వెళ్ళొద్దు అన్నట్టు వాళ్ళని రాంగ్గా గైడ్ చేస్తాడనమాట. ఎంత భయంకరమైన దుర్మార్గం పని అంటే ఇది. ఇలా చేయడం వల్ల ఏం చేస్తారంటే జనాలందరినీ విగ్రహార్థం వైపు మలుస్తాడనమాట. ఆ బంగారు దూడని ఎందుకు పెట్టాడు మరి విచిత్రంగా నాకు చూడండి. ఒకసారి నష్టపోయినప్పుడు అక్కడ ఇజ్రాయెల్స్ అట్లా అంటే బంగారు దూడని పూజించి ఎంత నష్టం తెచ్చుకున్నారు. హిస్టరీలో వాళ్ళకి అంటే వాళ్ళ అంటే ఫోర్ ఫాదర్స్ అంటే వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు ఎంత నష్టపోయారో యెరోబాముకు తెలిసి ఉంటుంది. అయినప్పటికీ తను కూడా అదే పాపం చేసి ఎంత భయంకరం అంటే ఒక్క యెరోబాము దాన్ని నిలబెడతాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ రాజులు ఎవ్వరూ దాన్ని తీసేరు. ఎవ్వరు ప్రతి ఒక్కరు దాన్ని మళ్ళీ పూజిస్తారు. ఒక్క యెరోబాము చేసిన పాపానికి
ఆ తర్వాత యోహు కూడా వస్తాడు. యోహు కూడా బయలుదేవతల్ని, అంటే ఎవరు మన ఆహావు పెట్టిన బయలుదేవతలని అష్టారోతు దేవతలని పగలగొట్టిచ్చేస్తాడు కానీ ఈ బంగారు దూడను మాత్రం తీసాడు. అంటే యరొబాము చేసిన చిన్న తప్పు అది తర్వాత 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 రాజులు అంతటికి వెళ్ళి అతను చేసిన ఆ పాపము ఇజ్రాయెల్ మీదకి ఎంత శాపమైందో తెలుసా అండి? ఆ పాపము వలన ఈ యరొబాము యొక్క జనరేషన్ నాశనం అయిపోయింది. సరే, ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా అదే చేశారు, వాళ్ళు చనిపోయారు. వీళ్ళందరూ రాజులు నాశనం అవడమే కాకుండా ఇజ్రాయెల్ కూడా అంటే ఇజ్రాయెల్ గోత్రాలు 10 గోత్రాలు లేకుండా తుడిచిపెట్టబడి వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయి అసలు ఇంకా మళ్ళీ వాళ్ళు గ్యాదర్ అయినట్టు, కానీ మళ్ళీ 10 గోత్రాలు ఏమైపోయింది ఇప్పటికీ మనకు తెలియదండి. ఒక్క యరొబాము చేసిన ఒక్క తప్పు ఇజ్రాయెల్ యొక్క ఉనికి, అంటే యూదా రాజ్యం కాదు, ఇజ్రాయెల్ రాజ్యం ఆ 10 గోత్రాల ఉనికికి నాశనం తీసుకొచ్చాడు. చూసారా? కొంతమంది ప్రార్థన చేసి అంటే నిలబెడితే జనరేషన్స్ని, కొంతమంది తప్పు చేసి ఆ జనరేషన్స్ని నాశనం చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, అబ్రహాము తన కమిట్మెంట్ వల్ల ఆ ఇజ్రాయెల్స్ నిలబెట్టాడు. అంటే ఇస్సాకుని బలివ్వడానికి ఒప్పుకోవడం కానీ, దేవుడితో నిబంధన కానీ. అదేవిధంగా మోషే చేసిన ఆ కమిట్మెంట్ ఇజ్రాయెల్ నిలబడడానికి ఉపయోగపడింది. దావీదు చేసిన ఆ కమిట్మెంట్ యూదా గోత్రం నిలబడడానికి ఉపయోగపడింది. కానీ యరొబాము చేసిన పాపము 10 గోత్రాలు ఇజ్రాయెల్ నాశనం అవ్వడానికి కారణమైంది. చూడండి, దేవుడు మోసపోడండి. మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డని. ఆ బొమ్మను పెట్టుకొని పూజించడం వల్ల దేవుడికి ఏమైనా నష్టమైందా? దేవుడికి ఏం నష్టం రాలా. ఆ తప్పు చేసిన వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు మనం దేవుడికి అగనెస్ట్గా మనం పాపం చేస్తే దేవుడికి ఏం నష్టం లేదండి, నష్టపోయేది మనము. దేవుడికి వ్యతిరేకమైంది మనం ఏం పెడుతున్నాం? యరొబాము అయితే బంగారు దూడను పెట్టి ఇజ్రాయెల్కి నాశనం తీసుకొచ్చాడు. నువ్వు నేను ఏ దూడల్ని పెట్టి మనం నష్టపోతున్నాము, మన నెక్స్ట్ జనరేషన్స్ నష్టానికి కారణమవుతున్నామేమో. దయచేసి మనల్ని మనం పరీక్షించుకొని ఆ నష్టం జరగకుండా దేవుడి దగ్గర ఒప్పుకొని మనం ఆ దేవుని బ్లెస్సింగ్స్లోకి మనం వెళ్దామా? ప్రైజ్ ది లార్డ్.